హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు దోసకాయ ఎండు చేపల కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ దోసకాయ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, రైసు దేనిలోకైనా బాగుంటుంది. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా మనకు కావాల్సిన ఎండు చేపల్ని ఒక గిన్నెలో వేసుకుని దానిలో వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టి 5 నిమిషాలు బాయిల్ చేయండి. ఇలా వాటర్లో బాయిల్ అయిన తర్వాత గిన్నె దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. మేమైతే వీటిని చీలికలు అంటామండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఎండు చేపలు చల్లారిన తర్వాత చేపల పైన ఉన్న పులుసును ఇలా చేత్తో నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని చేపలను క్లీన్ చేసి వాటర్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. ఇలా 5 నిమిషాలు వేడి చేయడం వల్ల చేపల పైన పులుసు త్వరగా ఊడి దానిలోని డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు కూరకు సరిపడా దోసకాయల్ని తీసుకొని కట్ చేసేటప్పుడు చేతి చూడండి. అలాగే దోసకాయల్ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలో 3 గిన్నెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా వేయించండి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారం వేసి ముక్కలకు ఉప్పు కారం పట్టేటట్టు మరికొంతసేపు నూనెలో వేయించండి. ఇలా వేగిన తర్వాత చేప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేపలను నూనెలో వేయించడం వల్ల చేపలు చప్పగా లేకుండా కూరలో ఉడికినప్పుడు టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు అదే నూనెలో ఇంకో గిన్నె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఆనియన్స్ని కట్ చేసిన ముక్కలు వేసుకుని మొత్తం కలుపుతూ ఆనియన్స్ని వేయించండి. ఇప్పుడు దానిలో 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అంతా కలపండి. తర్వాత దీనిలో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించండి. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేటట్టు కలపండి. చాలామంది దోసకాయలో గింజలు తీసేస్తారు, కానీ గింజల్లోనే పులుపు టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి గింజలతో పాటు వండి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. ఆ రుచి మీకే తెలుస్తుంది. మీకు గింజలు వేయటం ఇష్టం లేకపోతే గింజలు తీసేసి దోసకాయ ముక్కలు మాత్రమే వేసుకోండి. ఇలా వేసిన దోసకాయ ముక్కల్ని 5 నిమిషాలు నూనెలో వేయించండి. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుని కూరంతా మరోసారి బాగా కలపండి. దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసి మరోసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు మగ్గాయో లేదో చూసి బాగా మగ్గిన తర్వాత దానిలో 2 స్పూన్స్ కారం వేసి కూరంతా ఒకసారి కలిపి 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకోండి. ఇలా టమాటా ప్యూరీ వేసి 5 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. టమాటాలలో పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసి కూరంతా బాగా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు కూరలో 1 గ్లాసు వాటర్ పోసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి ఇలా నూనె పైకి వచ్చే వరకు ఉడకనిచ్చి కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.